తిరుమల స్వామి పుష్కరిణి దగ్గర చింతచెట్టు, తింత్రిని చెట్టు అని కూడా అంటారు. శ్రీనివాసుడు 10,000 సంవత్సరాలు ఉండిన పవిత్ర స్థలం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న స్వామి పుష్కరిణి పక్కన ఉన్న చెట్టును స్థలవృక్షంగా భావిస్తారు. కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో వెలసినప్పుడు ఈ పుష్కరిణి ఒడ్డున ఉన్న పుట్టలో చింతచెట్టు కింద తపస్సు చేశారని ప్రతీతి. ఈ చెట్టు దివ్యమైన, కోరికలు తీర్చే కల్పవృక్షానికి ప్రతీకగా భక్తులు నమ్ముతారు. భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత ఈ చెట్టును దర్శించుకుని ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తారు. ఈ వృక్షం స్వామి పుష్కరిణికి తూర్పువైపున శ్రీ వరాహస్వామి ఆలయానికి దగ్గరగా ఉంటుంది. వరాహపురాణం ప్రకారం రంగదాసుడు, గోపినాథులు పుష్కరిణిలో స్నానం చేసిన తరువాత చెట్టు కింద శ్రీనివాసుని ప్రత్యక్షంగా చూశారు. శ్రీనివాసుడు వెంకటాద్రిపై తన నివాసానికి వరాహ స్వామి అనుమతి కోరుకున్నాడు. ఈ చెట్టుకిందే ఈ ఒప్పందం జరిగినట్టు పురాణాలు చెబుతాయి.